మహబూబాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 106 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖమ్మం నుండి కురవే మీదుగా హైదరాబాద్ తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించి గంజాయి పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. మరిపేడ మండలం తాండా ధర్మారం గ్రామానికి చెందిన బానోతు మహేందర్, ఒడిశాకు చెందిన మరో ముగ్గురితో కలిసి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పట్టుబడిన గంజాయి విలువ 53,28,000 రూపాయలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి ఓ కారు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నుండి కొంత గంజాయిని కురివి మరిపేడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వారికి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం కురివి ఎస్ఐ గారి సిబ్బందితోని కురివి లోకల్లో వాహనం తనిఖీ చేపట్టగా వాహనాన్ని ఆపడం జరిగింది. ఆ వాహనంలో ఒక 3 బ్యాగుల్లో దాదాపు 106 కిలోల గంజాయి కనుగొనబడింది. ఇమీడియట్ గా గంజాయిని సీజ్ చేసి వారిని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇటు గంజాయి మగన్ జిల్లా చిత్రకొండ నుండి వ్యక్తి తీసుకొస్తున్నారు. బానోత్ మహేందర్, ఇతనిది ధర్మారం మరిపేడ మండలం. ఇతనికి ఒక ముగ్గురు వ్యక్తి పరిచయం అయ్యారు. నర్సింగ్ మడి, చంద్ర మడ్కమి, రామచంద్ర మడి, వీళ్ళ ముగ్గురు కూడా ఒరిస్సా వారు. ఈయన బానోత్ మహేందర్ ఈ మేస్త్రి పని చేస్తాడు. ఈయన దగ్గర ముగ్గురు లేబర్ పనిచేస్తారు. వీళ్ళ ద్వారా ఈ ముగ్గురిని పంపించు ఒక జెన్ కార్ తీసుకొని సుదీప్ సర్కార్ అనే వ్యక్తి ద్వారా చిత్రకొండలో కొనుగోలు జరిగింది. చేసిన తర్వాత ఈ గంజాన్ని వీళ్ళు చిత్రకొండ, ఖమ్మం, మరిపేడ, కురివి మరిపేడ ద్వారా హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్లో అవసరమైన వ్యక్తులకి అమ్మే ఉద్దేశం మీద దీన్ని పట్టడం జరిగింది. దీని యొక్క వాల్యూ 53,28,500 రూపాయలుగా ఇది వాల్యూ ఉండబడింది. ప్రజలకు విజ్ఞప్తి ఒకటే, యూత్కి ముఖ్యంగా ఎవరు ఈ గంజాయికి బానిస